హలో హాయ్ ఫ్రెండ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నాగసాయి. మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంది. తీసుకొచ్చింది మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్కి. మా మేడంకి తగ్గట్లా అదే పని అనుకుంటా పాపం 4-5 రోజుల నుంచి. సరే ఇంకా ఆవిడ తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చేసాక మళ్ళీ కొట్టి దగ్గర ఆపింది. ఆవిడకి ఏమేమి కావాలో తీసుకుంది. ఇంకా కాస్మెటిక్స్ అలాగే ఏవో ఫేస్కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని సరుపు అవి చెప్పిందంట పని మనిషి. అవన్నీ నన్ను తీసుకురమ్మంది. పక్క కోట్లోకి వెళ్ళి అయితే తెచ్చేసి కార్లో పెట్టేశాను. సరాసరి ఇంటికి వచ్చేసి తీసుకొచ్చి లోపల పడేశాను. పెద్దమ్మ నాకు భోజనం వచ్చి 4 దాటాకి ఇచ్చింది. నేను ఇంకేం మాట్లాడలే పాపం. రాత్రి పండు పీకించుకుందా నొప్పితో ఉందని చెప్పి ఇంకేం మాట్లాడలే. దాన్ని ఒక ముద్ద తినేసి 8కి ఒక అరగంట స్లీప్ వేసాను నెమ్మదిగా. స్లీప్ వేసి ఎక్కువసేపు అరగంట తర్వాత బుడుక్కు లేచేసరికి తల పట్టేసింది. ఇంకా బయటకు వచ్చేసరికి మన బెంగాలోడు అక్కడ గవ్వా చాయ్ పెట్టి రెడీగా ఉన్నాడు. ఒక ఖర్జూరం తీసుకుని గవ్వా చాయ్ వేసా. కొంచెం తలపొడుకుందని చెప్పాను కదా, ఎక్కువ తాగకూడదు మనం, వేడి అంటే మనకి పని ఉండదు ఇక్కడ. మళ్ళీ అంబటే మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంది. 5 అవుతుంది దగ్గర దగ్గర. 5 అవుతున్నా ఎండ చూడండి ఎలా ఉందో, పైన ఎర్ర కాలిపోతుంది. ఇంకా మేడం నా అక్కడ తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్ దగ్గర దింపేసి నన్ను వెళ్ళిపో లేట్ అయిద్దని చెప్పి ఇంకా వెనక్కి వచ్చేసాను. రైట్ సైడ్ ఉంది చూసారా, అదే ఏటీఎం. కారు సరాసరి ఆపి ఏటీఎం తీసుకుంటాను. ఇంకా నేను సరాసరి ఇంటికి వచ్చేసి బండి ఆపి పార్కింగ్ చేద్దాం అనుకోలోపు మళ్ళీ ఫోన్ చేసి వచ్చేసే సాయి 5 దాటాక 6 ఆ టైంకి బయటికి వెళ్ళాడంట, 6 ఆ టైంకి రమ్మన్నారు వాళ్ళు అని చెప్పి అందని చెప్పి వెళ్ళి మేడంను మళ్ళీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చేసి బండి పార్క్ చేసేసా. ఇంక ఈలోపు మన బెంగాలోడు వాళ్ళందరితో బయటికి వెళ్ళి వచ్చాడు ఆ ఫ్రెండ్స్ తోటి. వస్తా వస్తా నాకు ఒక కోన్ తీసుకొచ్చాడు. వెనిలా విత్ చాక్లెట్ సూపర్ ఉంది, అరిపించేసాను. ఇంకా మేడం ఫోన్ చేస్తుందని చెప్పి బయట కూర్చున్నా. మేడం ఫోన్ చేసి నేను అబ్దుల్ వాళ్ళ అబ్బాయి వెళ్తా ఉందని చెప్పి తాళం అడిగిచ్చా. లోపుకి అద్దమ్మ ఫోన్ చేసి ఇగో నీ డిన్నర్ తీసుకుంది, అరిపించేసి. సరే ఫ్రెండ్స్, ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి 4 రౌండ్లు వేసేసి రూమ్కి వచ్చి పడుకుంటున్నా. ఇంకా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.